ఉంగరం కానీ లాకెట్ కానీ ధరించిన తర్వాత అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయని ఎమ్మటే నాకు ఫోన్ చేసి చెప్తుంటారు. మీరు ఎప్పుడు నాకు అలా ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పంచదార కొన్న తర్వాత సూపర్ మార్కెట్ ఆయనకి ఫోన్ చేసి చాలా పంచదార తీయగా ఉంది, చక్కగా ఉందని మీరు ఎప్పుడు ఫోన్ చేయరు కదా. ఎందుకని పంచదార గ్యారంటీగా తీయగా ఉంటుంది. అలాగే అదృష్టం పెట్టుకుంటే గ్యారంటీగా చాలా మంచిగా ఉంటుంది. కానీ కొంతమంది నెలకో 2 నెలలకో 3 నెలలకో ఫోన్ చేస్తే మాకు ఇంకా దాని రిజల్ట్ కనపడలేదండి అంటారు. చాలా తక్కువ మందికి 1% 2% కూడా ఉంటారు. అలా ఎవరికైతే అలా ఉందో వాళ్ళకి యాక్చువల్గా కాల్సిన దోషం కానీ కొన్ని తీవ్రమైన దోషాలు కానీ అలా ఉంటాయి అన్నమాట. దానికోసం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే జనరల్గా ఫస్ట్ నమ్మకం, విపరీతమైన నమ్మకం ఉండాలి. ఎవరైనా ఒక మామిడి టెంక ఇచ్చి మీకు దాంట్లో తీసుకెళ్ళి భూమిలో పాతండి, మీరు దాంట్లో నుంచి మహావృక్షం పుట్టింది, మీరు జీవితాంతం కాయలు వస్తాయని చెప్పి మీరు నమ్మాలి. అంతేగాని ఇది చెప్పినట్టు మామిడికాయ టెంక చూస్తే అది ప్లాస్టిక్ ముక్కలాగా ఉందని ఎప్పుడు తీసి దాంట్లో నిజంగా మొక్క ఉందో లేదో చూస్తే దాంట్లో మొక్క కనపడదు, కానీ భూమిలో పాతిన తర్వాత వస్తుంది. అలాగే అదృష్టోత్తరం పెట్టుకున్న తర్వాత దాని యొక్క అద్భుతమైన ఫలాలు వస్తాయి. దాన్ని నమ్మాలి. మీరు నమ్మి దానికి ఏం మేము చెప్తామో అది చేయాలి. ఒక నియమాలు మీరు పాటించాలి. మీకు ఏ నియమాలు పాటించాలో చెప్తానండి. అదృష్టోత్తరం పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయం మీ జీవితంలో జరిగిన 11 మంచి విషయాలు గుర్తు తెచ్చుకోండి. 11 మంచి విషయాలు గుర్తు తెచ్చుకొని ఆ విషయాలు జరిగినందుకు కానీ కృతజ్ఞతగా ఒకసారి దండం పెట్టుకోండి. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ ఉంగరం పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన 11 మంచి విషయాలు మంచి చల్లటి మంచినీళ్ళు తాగచ్చు, అమ్మతో నాయనతో మంచి మాట్లాడి అయి ఉండొచ్చు, మంచి ఆలోచన కావచ్చు, ఎవరితో స్నేహితుడు ఒక జ్ఞాపకం కావచ్చు, ఒక పోస్టర్ చూడొచ్చు, దేవుడు చూడొచ్చు, ఏదో ఒక చిన్న విషయాలైనా సరే, అతి చిన్న విషయాలైనా కూడా తలుచుకుని దాని గురించి ఒకసారి కృతజ్ఞతగా 11 మంచి విషయాలు తలుచుకుని దండం పెట్టుకోవాలి. పొద్దున్నదేమో జీవితంలో జరిగిన 11 విషయాలు, రాత్రి పడుకునేటప్పుడు ఆ రోజు జరిగిన 11 విషయాలు. ఇంకా మెయిన్ ముఖ్యంగా ఉంగరం పెట్టుకున్న తర్వాత గ్యారంటీగా మంచి విషయాలు జరుగుతాయి. అది మీరు గమనించాలి. మీరు గ్యారంటీగా చాలా మంచి విషయాలు జరుగుతాయి. అందుకోసం ఏం చేయాలంటే మీరు చేయాల్సిన పని ప్రతిరోజు కనీసం 3కి ఉంగరం పెట్టుకున్న తర్వాత జరిగిన మంచి విషయాలు 11 మంచి విషయాల గురించి చెప్పాలి. లేదా కనీసం 3కి మీరు ఉంగరం పెట్టుకున్న తర్వాత జరిగిన మంచి విషయాలు చెప్పి కృతజ్ఞతగా చక్కగా చెప్పాలి. చెప్పడం వలన ఆ ఉంగరం యొక్క రత్నంలో ఉండే పవరు, దాని కింద ఉండే బీజాక్షరాలు, సహస్రాలు బీజాక్షరము, అది మీకు పవర్ అత్యంత సంతోషపడి మీకు ఎక్కువ లాభాన్ని కలిగజేస్తాయి. ఆటోమేటిక్గా నెమ్మదిగా మీ జీవితంలో మీరు చిన్న విషయాలు ఏ తలుచుకుంటారో చిన్న విత్తనం విత్తనాలు నాటినప్పుడు చిన్నగానే ఉంటాయి, కానీ మహావృక్షం అయిన తర్వాత మీ జీవితంలో చూడటానికి చెడు అనేది ఉండదు. మొత్తం మంచితోటే నిండిపోద్ది అనమాట. మీరు ఈ విధమైన ఈ 3 పాటించండి. పొద్దున్నే 11 మంచి విషయాలు తలుచుకోవాలి మీ జీవితంలో జరిగినాయి, రాత్రి ఆ రోజు జరిగిన 11 మంచి విషయాలు తలుచుకోవాలి. కనీసం రోజుకి 3కి మీరు ఉంగరం పెట్టుకున్న తర్వాత జరిగిన మంచి విషయాలు చెప్పి వాళ్ళు కూడా ఉంగరం పెట్టుకోవడానికి ప్రోత్సహించాలి. మీ ద్వారా ఎవరైనా ఉంగరం పెట్టుకుంటే ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడు మీకు చాలా మంచి జరుగుతుంది, ఆ రోజునే మంచి జరుగుతుందండి. అలాగే అద్భుతమైన రిజల్ట్స్ రావడం కోసం ఒక అద్భుతమైన మంత్రం ఉంటుంది. ఆ మంత్రం నేను ఇప్పుడు మీకు చెప్తాను, వీలుంటే మీరైనా చదవండి, లేకపోతే నేను చేసిన దీనికి లింక్లో ఇస్తాము ఒక వీడియో. ఆ వీడియోలో ఉండే శబ్దాన్ని రోజల్లా కూడా పెట్టుకోవచ్చు, కనీసం లేకపోతే గంటన్నర, పొద్దున 1 గంటన్నర, రాత్రి 1 గంటన్నర పెట్టుకోవాలి. 108 సార్లు మీరైనా చదువుకోవచ్చు. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం గ్లౌం సౌహ నమో క్లీం 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 భద్రకాళి శ్రీం మహాలక్ష్మి మమ సర్వ ఐశ్వర్యం సర్వ శుభం లాభం ధనం విజయం సర్వ సౌఖ్యం ఆనందం దేహి ప్రయచ్చ స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు మీరు చదువుకోండి. ఒకవేళ నేను చదివింది కనుక మీరు వింటే అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. దాంట్లో వేరే కూడా బీజాక్షరాలు యాడ్ చేసి ఉంటాయి. మీరు చదువుకోలేకపోతే దాన్ని కనుక రోజుకు పొద్దున్న 1 గంటన్నర, సాయంత్రం 1 గంటన్నర వింటి అమ్మవారి ఫోటో కూడా మీకు దాంట్లోనే పెడతాము. అమ్మవారి ఫోటోకి త్రిమధురం అంటే బెల్లము, కొబ్బరి, అరటిపండు ఈ 3 కలిపిన ప్రసాదం పెట్టండి. అసాధ్యమైన కోరికలైనా కోరుకోండి, మీ ఇష్టం. ఇది కావాలి అది అక్కర్లేదని కాదు, ప్రపంచంలో మీ ఇష్టం వేసింది కోరుకోండి. అది తీరిపోయిన విషయం కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది. చీకటి గదిలో లైట్ వేస్తే ఎట్లా ఉంటుంది, అట్లా మీకు చీకటి గదిలో లైట్ వేస్తే ఎవరో చెప్పక్కర్లేదు, మీ అందరికి మీకే తెలిసిపోతుంది. ప్రతిరోజు మీకు అట్లా మంచి విషయాలు జరుగుతున్నట్టు లైఫ్లో తెలిసిపోతూ ఉంటుందమ్మా. ఆ విధంగా చేసుకోండి స్వామి.